హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఈసెట్ ఫిజిక్స్ 2019 ప్రీవియస్ పేపర్ మనం రివిజన్ చేయబోతున్నాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ ద ఈక్వేషన్ ఆల్ఫా బై టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్వి ప్లస్ బీటా బై ఎక్స్ స్క్వేర్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఆల్ఫా బీటా. ఓకే, మనకు ఈక్వేషన్ ఇచ్చాడు, ఇందులో ఆల్ఫా బీటా యొక్క డైమెన్షన్ ఫార్ములా అడిగాడు. ఇక్కడ కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు మనకి. టీ అంటే టైం అని, ఎఫ్ అంటే ఫోర్స్ అని, వి అంటే వెలాసిటీ అని, ఎక్స్ అంటే డిస్టెన్స్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి గుర్తు రావాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే, ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఈచ్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్, ఈచ్ టర్మ్ ఆన్ both sides should have equal dimension. Okay friends, ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఈచ్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ డైమెన్షన్స్. సో ఈక్వేషన్ ప్రకారం, దీని ప్రకారం ఈచ్ టర్మ్, సో ఫ్రెండ్స్ ఇదొక టర్మ్, ఓకే, ఇదొక టర్మ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పి, ఇదొక టర్మ్, అండ్ దిస్ వన్ ఈజ్ ఎ టర్మ్. సో ఈచ్ టర్మ్ ఆన్ బోత్ సైడ్ షుడ్ హ్యావ్ ఈక్వల్ డైమెన్షన్స్. సో దీని డైమెన్షన్స్ అనేవి దీనికి ఈక్వల్ అవుతాయి, అండ్ దీని డైమెన్షన్స్ అనేవి దీనికి ఈక్వల్ అవుతాయి, దీని డైమెన్షన్స్ అనేవి దీనికి ఈక్వల్. దట్ మీన్స్ all the dimensions are equal each other according to principle of homogeneity. సో మనం దీని ఒక డైమెన్షన్స్ కనుక్కుంటే దీని ఒక డైమెన్షన్స్ వచ్చేస్తాయి, దీని ఒక డైమెన్షన్స్ కూడా కొనుక్కోవచ్చు మనం. సో ఈజీ టు ఫైండ్ పవర్ డైమెన్షన్ ఎంత. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫర్ పవర్? P ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ డైమెన్షన్, ఫోర్స్ అంటే mass into acceleration. That means mass m, acceleration meter per second square. So t power of minus 2, and velocity is equals to distance by time. So yes, and this time seconds. So m l square t power of minus 3. So friends, power P is equal to ml square t power of minus dimension formula. So this dimension formula equals to this one, and this one is equals to this one. So easy to say alpha by t square is equals to ml square t power of minus 3, and ఈ టీ స్క్వేర్ అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది మనకి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ml స్క్వేర్ టీ పవర్ ఆఫ్ minus 1. సో ఆల్ఫా వాల్యూ వస్తుంది మనకి ml స్క్వేర్ టీ పవర్ ఆఫ్ minus 1. సో చూద్దాం అక్కడ ml టీ పవర్ ఆఫ్ minus 1. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, ml స్క్వేర్ టీ సెకండ్ వన్ కూడా కాదు, ml స్క్వేర్ టీ పవర్ ఆఫ్ minus 1. ఆల్ఫా వాల్యూ వస్తుంది మనకి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఈజీగా థర్డ్ వన్ ఆప్షన్ మనం రైట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ బేటా వాల్యూ కూడా మనం కొనుక్కుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బేటా బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ml స్క్వేర్ టీ పవర్ ఆఫ్ minus 3, అండ్ దెన్ బేటా ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. సో ml పవర్ ఆఫ్ 4 టీ పవర్ ఆఫ్ minus 3 బేటా వాల్యూ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కాన్సెప్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ నాట్ బీన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రాపర్ యూనిట్స్. అంటే ఇందులోని
మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో ఏవి ప్రాపర్ యూనిట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఏవి ప్రాపర్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేయలేదని చెప్పి అడిగాడు. ఏ క్వాంటిటీస్. ఓకే, చెక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఈచ్ వన్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్కి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. అది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. యంగ్స్ మాడ్యులస్ అంటే యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ యూనిట్స్, స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్కి నో యూనిట్స్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫార్ములేట్ సర్ఫేస్ టెన్షన్ది ఫోర్స్ బై లెంత్. సో న్యూటన్ మీటర్ ఈస్ రైట్ వన్. అండ్ ప్రెజర్ and stress are same. So stress is equal to Newton per meter square. In the same way, pressure is Newton per meter square. సో ఈ 3 రాంగ్ వచ్చాయి అంటే మనకి 4th వన్ ఉంది రైట్ ఆప్షన్. సో మనం బ్లైండ్గా పెట్టింగ్ అంటే దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్. సో ఎనర్జీ అండ్ వర్క్ ఆర్ సేమ్. సో జనరల్గా ఎనర్జీ యూనిట్స్ వచ్చేసరికి జౌల్స్. ఓకే, కానీ ఇక్కడ కేజీస్లో ఇచ్చారు, మన కేజీ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు కాబట్టి దీన్ని చెక్ చేసేటప్పటికి ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mass into acceleration. Acceleration units, mass into acceleration and the displacement. So friends, mass units kgs, acceleration meter for second square, and then distance in meters. So friends, kg meter square సెకండ్ స్క్వేర్. మనకి ఎనర్జీకి యూనిట్స్ ఎలా అంత ఏమైనా వచ్చాయి? కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. కానీ ఇక్కడ మనకి ఎనర్జీకి యూనిట్స్ ఏమి ఇచ్చాడు? కేజీ మీటర్ ఫర్ సెకండ్. సో ఎనర్జీ యూనిట్స్ అనేది కూడా రాంగ్ అనమాట. ఇది ప్రాపర్ యూనిట్స్లో మనకి ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి 3 వెక్టర్స్. ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి 3 వెక్టర్స్ A, B and C satisfy the relation A dot B is equal to 0 and A dot C is equals to 0. The vector A is parallel to. Friends, మనకు 3 వెక్టర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. వెక్టర్ A, వెక్టర్ B and వెక్టర్ C. A dot B. So vector A, vector B డాట్ ప్రోడక్ట్లో మనకి 0 వచ్చింది. వెక్టర్ A అండ్ వెక్టర్ C డాట్ ప్రోడక్ట్లో 0 వచ్చింది. సో డాట్ ప్రోడక్ట్లో 2 వెక్టర్స్ని అంటే 2 వెక్టర్స్ డాట్ ప్రోడక్ట్లో చేసిన తర్వాత 0 వచ్చిందంటే దట్ మీన్స్ ఇన్ ద కండిషన్ ఫ్రెండ్స్ మనకి యాంగిల్ 90 degrees ఉన్న దగ్గర మాత్రమే ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉండేటప్పుడు మనకి డాట్ ప్రోడక్ట్లో మనకు 0 వస్తుంది. సో హియర్ దట్ డేటా ఆల్సో 90 degrees ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ ఈ విధంగా చూసుకుంటే ఏ అనేది వెక్టర్ ఏ అనేది బికి పెర్పెండిక్యులర్గా ఉంది, అలాగే వెక్టర్ ఏ అనేది సికి కూడా పెర్పెండిక్యులర్గా ఉంది. సో మనల్ని ఏమడిగాడంటే ఇలా ఉండేటప్పుడు ద వెక్టర్ ఏ ఈస్ ప్యారలల్ టు. వెక్టర్ ఏ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుందని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఫస్ట్ వన్ బి, సి అండ్ బి డాట్ సి అండ్ బి క్రాస్ సి, క్రాస్ ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెక్టర్ ఏ అనేది బికి పెర్పెండిక్యులర్గా ఉంది. సో బి కాదు. అక్కడ వెక్టర్ ఏ అనేది సికి పెర్పెండిక్యులర్గా ఉంది. సో సి కూడా కాదు. అయితే ఇక్కడ థర్డ్ వన్ అయినా అవ్వాలి, ఫోర్త్ వన్ అవ్వాలి. అంటే బి డాట్ సి అని అవ్వాలి, బి క్రాస్ సి అని అవ్వాలి. సో ఇందులో ఏదైనా తెలియాలంటే
జస్ట్ చిన్న లాజిక్ ఫ్రెండ్స్. బి డాట్ సి, ఎప్పుడైనా మనకి డాట్ ప్రోడక్ట్లో డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి సమ్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, సమ్ వాల్యూ వస్తుంది, వెక్టర్ రాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి వెక్టర్ ఏం ప్యారలల్ టు అని అడిగాడు. ఇక్కడ ఉండేవన్నీ మనకి వెక్టర్స్ మాత్రమే. మన డాట్ ప్రోడక్ట్లో చేసే ఎప్పుడైనా సమ్ వాల్యూ వస్తుంది, వెక్టర్స్ రాదు. సో డాట్ ప్రోడక్ట్ అయితే కాదు. మన క్రాస్ ప్రోడక్ట్లో వచ్చేసరికి వెక్టర్ వస్తుంది, మనకి క్రాస్ ప్రోడక్ట్లో వెక్టర్ వస్తుంది. సో వెక్టర్ ఏ అనేది క్రాస్ ప్రోడక్ట్ యొక్క బి క్రాస్ సికి మాత్రమే ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ప్యారలల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ బీకి సికి కూడా వెక్టర్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, is a B vector, is a vector C, vector B, vector C, and A is perpendicular to both one, 90 degrees this one, the same way 90 degrees this one. Okay friends, like this one. This one is perpendicular to B and perpendicular to C. సో మనం బీ డాట్ సి చేసినా సరే మనకి వాల్యూ వస్తుంది, వెక్టర్ అయితే రాదు. ఇక్కడ ఏ అనేది బీకి 90 డిగ్రీస్లో ఉంటుంది, దీనికి 90 డిగ్రీస్లో ఉంటుంది. సో ప్యారలల్గా తెలియదు. ప్యారలల్గా అయితే యాంగిల్ వచ్చేసరికి మనకి 0 అయిపోతుంది. సో క్రాస్ ప్రోడక్ట్లో మాత్రం మనకి వెక్టర్ అనేది వస్తుంది అనమాట. సో వెక్టర్ ఏ అనేది బీ క్రాస్ సికి మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. సో ఆప్షన్ థర్డ్ వన్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసరికి ఫోర్త్ వన్. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి తెలియాలంటే కొంచెం ఒకసారి డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ అవి బాగా చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మనం ఫోర్త్ వన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ 3 వెక్టర్స్ ఏ, బి అండ్ సి ఆర్ 12, 5 and 13 in magnitude, such that C is equals to A plus B, then the angle between A and B is. Friends, మనకి 3 వెక్టర్స్ ఇచ్చాడు, A, B and C. దీనికి వాల్యూస్ కూడా ఇచ్చాడు. A అనేది 12, B అనేది 5 అండ్ C is equals to 13. ఇక్కడ మనకి ఇన్ మ్యాగ్నిట్యూడ్లో అనమాట. సచ్ దట్ C is equal to A plus B. ఇక్కడ C అనేది A plus B కండిషన్ ఇచ్చాడు. సో C is the resultant of A plus B. దీనికి అర్థం ఏంటంటే C is resultant of A and B. Then the angle between A and B. అలాంటప్పుడు ఏకి బీకి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అని అడిగాడు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ తెలుసు కదా, జస్ట్ ఆ ఫార్మ్ని ఇక్కడ యూజ్ చేస్తే చాలు. సో రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టీ 2pq cos theta. That's it friends. సో ఇక్కడ P అంటే A, Q అంటే B, ఓకే, జస్ట్ R అంటే C రిజల్టెంట్. సో C ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇక్కడ ఈ రూట్ని ఇటువైపు తీసుకొస్తే స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, 13 స్క్వేర్ పీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ క్యూ స్క్వేర్ 25 ప్లస్ 2 ఇంటూ పీ 5. ఓకే, 12 ఇంటూ 5 cos theta. 13 square 169, 144 plus 25 169 plus 120 cos theta. So 169
120 cos theta. So friends, 0 by anything 0 by anything 0 cos theta. So hence cos theta is equals to 0. So 90 degrees దగ్గర cos అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో మన యాంగిల్ వచ్చేసరికి 90 is the angle between A and B. So option only second option is right. Okay friends, thank you for watching friends.